జై శ్రీమన్నారాయణ. నమస్కారం. మనశ్శాంతి. ఎక్కడ చూసినా జనం, గుంపులు గుంపులుగా జనం. మన దేశంలో జనసంఖ్య ఎక్కువ. కొట్లకు వెళ్ళినా జనం, నగల కొట్టు కానీ, బట్టల కొట్టు కానీ, పచారీ దినుసులు కొనే కొట్టు కానీ, గుంపులు గుంపులుగా జనం. పోనీ హాస్పిటల్కి వెళ్దామంటే అక్కడ అదే గుంపు. గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఆటలు చూద్దామంటే అక్కడ అంతకంటే ఎక్కువ గుంపు. సినిమాలకు పోదామన్నా గుంపు. ఎక్కడ చూసినా జనం జనం జనం. పోనీ ప్రశాంతంగా ఉంటుంది, దేవాలయానికి వెళదాం అనుకుంటే అక్కడ అంతే జనం ఉన్నారు. ఏదైనా సరే కొంచెం పెద్దది, గొప్పది అనగానే అక్కడ గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తారు. ఇందులో దేవాలయానికి వచ్చే గుంపుకిన్నూ బయట అనేక విషయాల కోసం వచ్చే గుంపుకి భేదం ఉంది. అందులో ఒక తేడా కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, శారీరక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అక్కడికి వస్తారు. ఆకలి తీర్చుకోవడం కోసం హోటల్కి వెళ్తారు. అంటే అది కూడా శారీరక తృప్తి కోసమే. షాపింగ్కి వెళ్తారు, అక్కడ బట్టలు, నగలు ఇవన్నీ కొంటారు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం కోసమే వెళుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా శారీరక అవసరాల్ని తీర్చుకోవడానికి, లేక ఆనందం కోసం, మానసిక ఆనందం కోసం, లేక ఒక సమస్య పరిష్కారం కోసం వెళ్ళే చోట్లు. ఇవన్నీ కూడా మెటీరియల్ నీడ్స్, అంటే శారీరక తాత్కాలిక అవసరాలను తీర్చుకునేందుకు వెళ్ళే చోట్లు. శరీరం లోపల మనసు ఉంటుంది కాబట్టి శరీరాన్ని తృప్తిపరచడం కోసం కానీ, లేక మానసిక ఆనందం కోసం కానీ వెళుతున్నాం. దేవాలయానికి మాత్రం కేవలం శారీరక అవసరాల కోసం మాత్రమే వెళ్తారని చెప్పలేము. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తారు. మనస్సు ప్రశాంతత పొందాలని కోరుకుంటాం. అంటే మానసిక ప్రశాంతత అని ఒక విషయం ఉంది అని అర్థం అవుతోంది. కొంతమంది ఏమంటారంటే, ఇట్లా గుంపులుగా దేవాలయానికి వెళ్తే అది అసలు ఆరోగ్యకరమైన విషయం కానే కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకట్లా అంటున్నారు అంటే, లోకంలో ఇవాళ తప్పుడు విశ్వాసాలు చాలా ఉన్నాయి. అదేమిటంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది మాత్రమే వాస్తవం. ఆధ్యాత్మికంగా, మతపరంగా మాట్లాడినవన్నీ నిజాలు కావు, వాస్తవాలు కావు అనే ఒక విశ్వాసం ఏర్పరచుకున్నారు. కాబట్టి అది నిజమైన జ్ఞానం కాదు అంటారు వాళ్ళు. కానీ వాస్తవానికి అది నిజమైన జ్ఞానం. శరీరాన్ని, మనసును వేరు చేసి మనశ్శాంతికి వెళ్ళే చోటు, మనశ్శాంతి పొందడం కోసం వెళ్ళే చోటు దేవాలయం మాత్రమే. అదే మనశ్శాంతి పొందడానికి సరి అయిన చోటు. అక్కడ దైవీకమైన సంగీతం, దైవ భక్తి, వాటిలో మనసు లయమవడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అందుకని ప్రజలు అక్కడికి వస్తూనే ఉంటారు, ప్రశాంతత పొందుతూనే ఉంటారు. ఇది నిరూపించబడిన సత్యం. మానసిక ప్రశాంతత వేరే ఎక్కడా దొరకదని కూడా ప్రజలకు తెలుసు. ఇంకెక్కడికి వెళ్ళినా మానసిక ప్రశాంతత తగ్గుతుందే తప్ప కొత్తగా పెరగదు, దొరకదు. యోగా, ధ్యానం, భక్తి వలన శారీరక, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దేవాలయానికి రావడం అంటే మానసిక ప్రశాంతత పొందడం కోసం అంటున్నారు. కానీ కొంతమంది వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకోవడం కోసం వచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఫలానా విషయాలు జరగాలి అందుకోసం మొక్కుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా అని మనకు సందేహం కలుగుతుంది. కానీ అందులో కూడా ఆ విషయాలు జరిగితే వాళ్లకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇంకోటి, వాళ్ళ ప్రయత్నాలు ఫలించక వాళ్ళకు తెలిసిన వాళ్ళు, బంధువుల వల్ల కూడా ఇవి జరిగినప్పుడే ఇక భగవంతుడే చేసి పెట్టాలి అన్న విశ్వాసంతో ఆయన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి అది కూడా ఆత్మతృప్తి కోసం చేస్తున్నవే అవుతాయి. మొక్కుకోవడానికి దేవాలయానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ఆ భగవంతుడి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు కూడా వినాలి. ఇప్పుడు కొత్తగా కట్టిన దేవాలయాలు మన ఇళ్లకు సమీపంలో ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ మనశ్శాంతి దొరుకుతుంది. ఇంకా పురాతన దేవాలయాలకు వెళ్ళినప్పుడు అది ఎన్నో రెట్లు పెరుగుతుంది అన్నది వాస్తవం.
ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం, ఆ క్షేత్ర మహిమ, నిత్యం జరిగే ఆరాధనా క్రమం, వాటి వల్ల అక్కడ ఒక దైవీక శక్తి ఉంటుంది. అందువల్ల అక్కడికి వెళ్ళిన వాళ్లకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కానీ మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. మనసు ఆయన మీద లగ్నమైతేనే ప్రశాంతత దొరుకుతుంది. మొక్కుబడిగా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యడం, అందరూ చేస్తున్నారు కాబట్టి చెయ్యడం, అలా చేస్తే దానివల్ల ఫలితం సమగ్రంగా ఉండదు. ముందు అలాగే వెళ్ళినా క్రమంగా మన మనసుకు అక్కడ వాతావరణంతో ఒక సఖ్యత ఏర్పడుతుంది. భగవంతుడి మీద మనసు లగ్నం చేయగలుగుతాం. అన్నింటినీ మించి భగవంతుడి కృప వల్ల మాత్రమే మనశ్శాంతి దొరుకుతుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.